రకాలోకంకి స్వాగతం. సినిమా ప్రారంభానికి ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ నగరానికి ఏమైంది, దుమ్ము ధూళి ఫలానా ఠికానా అని చెప్పి మనకి ఈ నగరానికి ఏమైంది అని నగరం తాలూకు సమస్యలన్నీ మనకి వినిపిస్తారు. సరిగ్గా అలాగే 2024 లోకసభ ఎన్నికలకి ముందు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందా? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 9 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పార్టీ వదిలేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాలుగా నమ్మి దానితో పాటే నడిచి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, 5గురు గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులతో నమ్మిన బంటుగా నడిచినటువంటి కమల్నాథ్, ఆయన కుమారుడు నకుల్నాథ్ కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీలో చేరబోతున్నారు అని చెప్తున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 2019లో ఒకే ఒక్క ఎంపీ సీటు లభించింది. అది చింద్వాడ. కమల్నాథ్ కంచుకోట, ఆయన కుమారుడు నకుల్నాథ్ గెలిచారు. ఇప్పుడు ఏకైక కంచుకోట కూడాను కాషాయ రంగు జెండా గనక ఎగిరేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు? కిరణ్ కుమార్ రెడ్డి అవిభక్త ఆంధ్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఎస్ఎం కృష్ణ కర్ణాటక యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా పేరు పొందినటువంటి వారు. దిగంబర్ కామత్ గోవాకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చి బీజేపీలో చేరారు. అమరీందర్ సింగ్ పంజాబులో ఎన్డీఏ కూటమిని ఓడించి అకాలీదల్ని ఓడించి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అమరీందర్ సింగ్ పటియాలా మహారాజాగా పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయ్ బహుగుణ, అరుణాచల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెమా ఖండు, మొత్తం ఎమ్మెల్యేలతో సహా వచ్చి ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత నారాయణ్ దత్ తివారీ ఉత్తరాఖండ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడాను జీవిత చరమాంకంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి అనఫీషియల్గా చిట్ట చివరి ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన ఒక్కరోజే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రమేష్ భండారీ గవర్నర్గా ఉన్న సమయంలో అక్రమంగా తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి, కళ్యాణ్ సింగ్ని తొలగించి నేను ముఖ్యమంత్రి చేశారు. ఒకరోజే సభలో ఆయన ఒక్కడు తప్ప ఆయన పక్షాన ఎవరు నిలబడలేదు. కానీ ఆ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం జగదంబికా పాల్, ఆయన కూడా ఉన్నారు. శివసేనలో ఉన్నటువంటి నారాయణ రాణే, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి బీజేపీ నుంచి బయటకు వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి బాబులాల్ మరాండి, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మొత్తము 12 మంది మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీలో ఇటీవల 5 సంవత్సరాల్లో చేరితే అందులో 9 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి చెందింది కాంగ్రెస్ను వదిలి వచ్చినటువంటి 3 వ్యక్తులు ఈరోజు బీజేపీలో ముఖ్యమంత్రులు. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ శర్మ, అదేవిధంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా. వీళ్ళే కాకుండా చాలా కీలకమైనటువంటి మధ్యప్రదేశ్లోని కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కావచ్చును, ఉత్తరప్రదేశ్లోని కీలకమైనటువంటి నాయకుడైనటువంటి ఆర్ఎస్ఎన్ సింగ్ కావచ్చును, యూపీలో బ్రాహ్మణ వర్గానికి నాయకుడిగా చెప్పేటటువంటి జితిన్ ప్రసాద్ కావచ్చును, మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు పోరాడి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నిలిచినటువంటి మురళీ దేవరా కుమారుడైనటువంటి మిలింద దేవరా, వీళ్ళందరూ కూడా ఇటీవలి కాలంలో బీజేపీలో చేరారు. ఈ రకంగా గనక చూసినట్లయితే నాయకులు వాళ్ళతో పాటు 5గురు ఎమ్మెల్యేలు 6గురు ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. తాజాగా కమల్నాథ్కి ముందుగా బీజేపీలో చేరినటువంటిది అశోక్ చౌహాన్ మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి శంకర్రావు చౌహాన్ కూడా మహారాష్ట్రకి ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు ఆయన చాలా కాలము. శంకర్రావు చౌహాన్ కుమారుడైనటువంటి అశోక్ చౌహాన్ కూడా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారంటే దాదాపు 70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రను వదులుకుని ఆయన బీజేపీలోకి వచ్చారు. ఇంతింతమంది నాయకులు ఎన్నికలకు ముందు రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్నను తీసుకొస్తుంది. ఇంకా ఆందోళన కలిగించేటటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించేటటువంటి విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ ఎక్కడ కనపడటం లేదు.
హఠాత్తుగా ప్రియాంక గాంధీ కనపడటం లేదు. ప్రియాంక గాంధీకి అతిపెద్ద మద్దతుదారుడుగా పేరు పొంది అటల్ బిహారీ వాజ్పేయి పైన లక్నోలో పోటీ చేసినటువంటి ఆచార్య ప్రమోద్ కృష్ణం బీజేపీలో చేరడానికి ఆయన వస్తున్నారు. ఆయన ప్రియాంక గాంధీ యొక్క అతిపెద్ద మద్దతుదారులు. అసలు పార్టీ నాయకత్వ పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇవ్వాలని చెప్పి వాదించినటువంటి ఆయన ఈరోజు బీజేపీలోకి వచ్చారు. ఆయన చెబుతున్నది ఏంటంటే ప్రియాంక గాంధీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. నిజమేమిటి అబద్ధమేమిటి కాంగ్రెస్ పార్టీకి క్లారిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. తమాషా ఏంటంటే రాహుల్ గాంధీ యాత్ర ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారో ఆ యాత్రలో సోనియా గాంధీ ఎక్కడా కనిపించటం లేదు. ఇంతకుముందు భారత్ జోడో యాత్ర శ్రీనగర్లో చిట్ట చివరి రోజు గడిపినప్పుడు మంచు లోపల శ్రీనగర్లో గుల్మార్గ్లో సోనామార్గ్లో సోనియా ప్రియాంక అదేవిధంగా రాహుల్ కలిసి మంచులో బంతి ఆటలు ఆడుకున్నట్టు మంచుతో బంతులు తయారు చేసి ఆడుకున్నటువంటి విజువల్స్ ప్రపంచం చూసింది. ఈసారి ఈ భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రియాంక కనిపించడం లేదు. యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి హఠాత్తుగా వాంతులు తల తిరగడం మొదలైంది. ఆసుపత్రిలో జమ అయిపోయింది. ఆ భర్తీ అయిపోయారు. మొత్తానికి యాత్ర పూర్తయ్యేంతవరకు 21 వరకు ఆమెకి బయటకు వచ్చేటటువంటి సూచనలు కనపడటం లేదు. యాత్ర కూడా తమాషా చూడండి. ఈ యాత్ర ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తోంది. బీజేపీ బలహీనంగా ఉండేటువంటి వెస్టర్న్ యూపీని వదిలేసి చందౌలి, వారణాసి, అలహాబాద్, ప్రతాప్గఢ్, అమేఠీ, రాయబరేలీ, లక్నో, కాన్పూర్ ఇదంతా కూడాను ఈస్ట్ అండ్ సెంట్రల్ యూపీ. అంతేగాని వెస్ట్ యూపీ అలీగఢ్, మొరాదాబాద్, షామ్లీ, గాజియాబాద్ ఈ ప్రాంతాలను టచ్ చేయకుండానే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆర్ఎల్డి ఇటీవలే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసింది. కాబట్టి అక్కడ సమావేశాలు ఆర్గనైజ్ చేసేటటువంటి దిక్కు లేదు. కాబట్టి ఆ భాగాన్ని వదిలేసి రాహుల్ గాంధీ వెళ్తున్నారు. దీనిలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనడం లేదు. తమాషా ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ 39 ఎన్నికలు పోటీ చేసింది. 39 ఎన్నికల్లో ఒక 4 ఎన్నికల్ని మినహాయించి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళటం ఒక ఆశ్చర్యం అయితే పార్టీకి సంబంధించి వ్యూహం లేకపోవడము రెండవ ఆశ్చర్యం. ఇంతకన్నా విడ్డూరం ఏంటంటే అమేఠీని వదిలేసి సోనియా గాంధీ రాజస్థాన్ రూటుగా రాజ్యసభలోకి ప్రవేశిస్తూ అమేఠీ కాదు రాయబరేలీ నియోజకవర్గ ప్రజలకు ఒక లేఖ రాసి మేము రాయబరేలీని వదిలిపెట్టడం లేదు, రాయబరేలీని మేము మా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తుందా లేదా అన్నటువంటి విషయంలో పార్టీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వటం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గనక చూసినట్టు దేశవ్యాప్తంగా తెలంగాణలో కాస్త, కర్ణాటకలో కాస్త, పంజాబ్లో కాస్త మినుకుమంటున్నటువంటి 1-2 దీపాలైతే ఉండవచ్చునేమో కానీ ఈ దీపాల్లో ఒత్తి ఎప్పుడు ఆరిపోతుందో, నూనె ఎప్పుడు ఇంకిపోతుందో, ఏ గాలి వస్తే ఏ దీపం ఆరిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే 2024 ఎన్నికలకి ముందు ఈ దేశ ప్రజలు అడుగుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.